మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. సహజమైన పద్ధతుల్లో పండించిన వరి వల్ల, ధాన్యం వల్ల ఏ లాభం ఉంది? ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది. అయితే మనము మన పక్కన ఒక రైతు ఉన్నారు. ఆయన రకరకాల సమస్యలతో బాధపడి సహజ పద్ధతులతో పండించిన నవారా అనే ఒక వరి ధాన్యం పండించి అదే బియ్యాన్ని తినడం మూలంగా ఆయన కొన్ని సమస్యలు తీరాయని చెప్తున్నారు. ఇది ఆయన అనుభవం. అదేంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, మీ ఊరు పరిచయం చేసుకుంటారా? సార్, మా ఊరు ఉంటా. నా పేరు ఆశప్ప. అయితే నేను వ్యవసాయదారుణ్ణి. అయితే అదే నవారానే 2 పంటలు తీసిన. ఇప్పుడు మళ్ళీ ఎండసిరి వేరే వాటిని ఇచ్చిండ్రు. ఇక అవే తింటున్నాము. నేను ఒక్కనే తింటున్నా. మా ఇంటి వాళ్ళు తింటలేరు అవి. మీకు నవారా పండించడం మూలంగా, తినడం మూలంగా ఏమి లాభమైంది? ఏమి లాభమైందంటే షుగర్ ఉండే కదా, షుగర్ అనేది బిల్కుల్ పచ్చజొన్న రొట్టె అది తిన్నందుకు అది పూర నివారణ అయిపోయింది. పచ్చజొన్న రొట్టె, నవారా ధాన్యం, బియ్యం, అవి 2 తిన్నారు. అవి 2 తిన్నారు. మీకు షుగర్ ఉందని ఎలా తెలిసింది? షుగర్ అంటే అదే కరోనా వచ్చింది కదా, ఆ కరోనానే వచ్చిందని చెప్పి ఎస్విఎస్కి పోయిన. వాళ్ళు అన్ని టెస్టులు చేస్తే ఎస్విఎస్ హాస్పిటల్ ఆడ వాళ్ళు అన్ని టెస్టులు చేస్తే షుగర్ వెళ్ళి, అప్పుడు షుగర్కు కరోనా కాదు షుగర్ అని చెప్పారు. షుగర్ అని చెప్పిండు. వేరే ఏదో అది తీపి పదార్థాలు తినకు అంటని చెప్పి, అయితే అది తినలేదు. ఆ సంవత్సరం బొత్తిగా సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కూడా తినలేదు. మరి ఏం తిన్నారు? అప్పుడు ఏమి ఇదే అన్నము రొట్టె, అదే నవారా అన్నము పచ్చజొన్న రొట్టె. ఎప్పుడన్నా చేసుకుంటే అవే జొన్నలు పలగొట్టలే, ఇది ఉప్మా లాగా చేయాలి. అంటే ఈ నవారా ధాన్యం మీ పొలంలోనే పండించుకున్నారా మీరు? నా పొలంలో పండించుకున్నా, వేరే లేదు. ఒక బండం వేసుకున్నాలే పండించుకున్నాను అంతే. నేను జనపుట్టే. అలా 2 సంవత్సరాలు చేశారు. 2 సంవత్సరాలు చేసిన అట్లా. దాని ఫలితంగా ఏమైంది? దాని ఫలితంగా నాకు ఇప్పుడు మంచిగా ఉండదు అన్నట్టు. ఆ షుగర్ అనేది ఇప్పుడు బిల్కుల్ లేదు. టెస్ట్ చేయించుకున్నారా? మళ్ళీ టెస్ట్ చేసుకుంటే 110 ఉండదంట. చెప్పిరు వాళ్ళు. ఎప్పుడు అందరికైనా ఉంటుంది తాత, 110 ఏం చేయదు నిన్ను, అందరికీ ఉంటుంది షుగరు. అంతకుముందు ఎంత ఉంటుంది? అంతకుముందు 500 పాయింట్లు వచ్చింది. ఓకే. దాని నుంచి 110కి దిగింది. 110కి. ఇప్పుడు మీరు పండించిన ధాన్యము బియ్యంగా చేశాక మీ ఒక్కరే తింటున్నారు కదా, మిగతా బియ్యం అంతా ఏం చేస్తారు? ఇప్పుడు 3 క్వింటాలు దగ్గర 3 క్వింటాలు 4 క్వింటాలు వడ్లు అవుతాయి అనుకో. వడ్లు అయినప్పుడు అందుట్లో 2 క్వింటాల బియ్యం అవుతాయి. 1 క్వింటాలే తింటా నేను. 1 క్వింటాల్ వేరే వాళ్ళకి అమ్ముకుంటా సార్. ఎవరికి అమ్ముతున్నారు? నాలాగా షుగర్ ఉండోళ్ళకు, బీపీ ఉండోళ్ళకి అమ్ముతున్నా. వేరే వాళ్ళు వెళ్తలేరు. మీ ఊరు వాళ్ళైనా వేరే చోట? మా ఊరు వాళ్ళు, ఇమ్రపూర్ వాళ్ళకు కూడా అమ్మిన, వేరే వాళ్ళకి కూడా అమ్మిన. వాళ్ళ అనుభవం ఎలా ఉంది? వాళ్ళ అనుభవం కూడా అవి తిన్నదానికి బాగుండదంట. బాగుందంట. ఈ ధాన్యాన్ని వరిగా చేసి బియ్యాన్ని వండడంలో ఏ పద్ధతి ఏ రకంగా వండుతున్నారు? ఏ రకంగా అంటే కట్టెల పొయ్యి మీద, సిలిండర్ మీద మంచిగా కాదంట. అందుకొరకు కట్టెల పొయ్యి మీద వండితే మంచిగా ఉంటాయంట అని చెప్పి ఆ కట్టెల పొయ్యి మీదే వండుతారు. ముందు నానబెట్టి అదంతా చేస్తారు. ముందు ఏం రోడ్డుకి నానబెడతారు, ఇక కట్టెల పొయ్యి మీదే వండుతారు. అదే మీకు ప్రత్యేకంగా చేసి పెడతారు. అంతే. మీలాగే ఇతరులకు కూడా మీరు పండించిన అందించినాం. క్వింటలే కానీ క్వింటల్నరే కానీ అమ్ముతున్నారు. నవారు ధాన్యంతో ఆశప్ప అనుభవం చాలా ఆశాజనకంగా ఉంది. సాంప్రదాయబద్ధమైన ఈ వరి బియ్యము అతను తినడం మొదలుపెట్టాడు. తనకి మధుమేహం వచ్చింది, దానికి ఇది పరిష్కారం అని తెలుసుకుని. అయితే టెస్టులు చేయడం మూలంగా అతనికి ఉన్న ఆ మధుమేహం వ్యాధి కంట్రోల్లోకి వచ్చిందని కూడా నిర్ధారణ అయింది. బహుశా చాలామంది ఈ రకమైన ఆహారంలో అలవాట్లు మార్చుకోగలిగితే వాడికి ఉన్న కొన్ని సమస్యల్ని తప్పకుండా తగ్గించుకునే అవకాశం ఉంది. ఆశప్ప నుంచి ఈ ఆశాజనకమైన ఒక కొత్త దారి మనకు కనబడుతోంది.